కృపగలవాడా నీ పాదములు కొందనములు, ప్రేమ స్వరూపిణి పాదములు కొందనములు. మేము ఇంకా బ్రతుకున్నామంటే అది నీ ప్రేమే. ఇంకా దేవ మా శరీరములో, మా నాస్కరంధ్రములో దేవ తండ్రి నీ జీవాయువు ఉన్నది అంటే అది కేవలము నీ ప్రేమే తండ్రి. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి దేవ తండ్రి. మా పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకునము. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అనే వాక్యం మాకు సెలవిస్తూ ఉంది కదా. మా పరిచర్య ఎక్కడ వ్యర్థమైపోకుండా సహాయం దయచేసి బలపరచు. లైకతను విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము. నీ సన్నిధిలో మేము ప్రార్థించగలిగే ఆత్మను మీరు మాకు దయచేయండి. లోతైన ప్రార్థన ఆత్మచేతనన్ను మమ్మల్ని నింపండి ప్రభా. ఎక్కడ దేవా తండ్రి ఈ శరీరం మా మీద ఏలుబడి చేయనివ్వదు. ఎక్కడ దేవా తండ్రి నీకు విరోధమైన ఆత్మలు మా మీద ఏలుబడి చేయనివ్వదు. నీ సిలువకి విరోధమైన మెట్టి మాలోకి లేకుండా సహాయం దయచేసి బలపరచండి. వచ్చిన వారు బట్టి నీకు వందనములు తండ్రి. రాను మా ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడి తీసుకుని రండి దేవా. రాలేకపోతున్న వారికి మరొక తరుణం మీరు దయచేసి బలపరచు. ఎక్కడ బద్ధకం, నిర్లక్ష్యము, సామర్థ్యం మాలో ఉండనివ్వద్దు. అనాలోచనగా నేను మేము ప్రవర్తించనివ్వద్దు ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచి దేవ కరెంట్ని, సౌండ్ సిస్టమ్ను, యూట్యూబ్ ద్వారాగా వెత్తబడుచున్న లైవ్ వర్తమానం అంతటినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొనుము తండ్రి. మాకు అనుకూలపరచుము. వాతావరణం ఎంతో మాకు అనుకూలపరుస్తున్నావు. మంచి చల్లని మేఘాలను పంపించి వర్షములు మాకు దయచేస్తున్నావు దేవా తండ్రి. నీ సహాయం మాకు మీరు దయచేయండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కదా మీరు దేవా తండ్రి. దేవా తండ్రి మీరే ఎక్కడ దేవా మమ్మలను అనాథులుగా మేము విడనాడబడకుండా సహాయం దయచేసి బలపరచు. నీ ఆత్మీకార్యం నాతో ఉంచుమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నూట 99వ పాట పాడుకుందాం. 199వ పాట. ప్రభుని దర్శనముంది సేవ చేయము దేవునికి. 199వ పాట. ప్రభుని దర్శన మొంది సేవా చేయము దేవుని. ప్రభుని దర్శన మొంది సేవా చేయము దేవునికి. పాడరా పాట పాడపోతే. దేశము రక్షణకై నిధి ఘోరమనెనో. ఇండియా దేశము రక్షణకై నిధి ఘోరమనెనో. పాప సముద్ర అగాధములో ఆత్మలో మునిగే. పాప సముద్ర అగాధములో ఆత్మలో మునిగేను. అందరూ ప్రభుని దర్శన మొంది సేవా చేయము. సిలువపై తన ప్రాణమునిచ్చే కలశాత్మలకై. సిలువపై తన ప్రాణమునిచ్చెను కలశాత్మ. తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమి.
తన హృదయములో తన హృదయ ఇండియా దేశమునకు స్థలమిచ్చు ప్రభు నిదర్శనం ముందించేవా చేయము దేవునికి యౌవన జీవితమున తటిని వ్యర్థము చేసితివి యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించు రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించు ప్రభు నిదర్శన ముందించేవా చేయము దేవునికి ఆత్మల రక్షణ ఆశతో లేచిరాత్మను ఆశతో లేచిరా విస్తారముగా కోతాయన్నదిన తన బలమురరా విస్తారముగా కోతాయన్నదిన తన బలమునరా నతో నిదాశం ముంది సేవా చేయము దేవునికి. ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న వారికి, లైవ్లో వాక్యం వింటున్న వారికి, మాచర్లపాలెం సంఘ బిడ్డలకు కూడా ఈ దినము భారతదేశపు క్రైస్తవ దినము కనుక మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ దినము భారతదేశము యొక్క క్రైస్తవ దినం, ఇండియన్ క్రిస్టియన్ డే అని పిలుస్తున్నారు. దీని చరిత్ర ఆధారముగా కొంత ఈ దినం మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రత్యేకమైన దినము. ఈ దినానికి పేరు ఎలాగొచ్చింది? భారతదేశముని దేవుడు ఎంతో ప్రేమించాడు. భారతదేశం గురించి మన బైబిల్లో 2 పర్యాయములు 2 సార్లు రాయబడింది. అది ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఇప్పుడే మనం పాట పాడుకున్నట్లుగా తన హృదయములో ఇండియా దేశమునకు స్థలం ఇచ్చెను. దేవుడు స్థలం ఇచ్చాడు కనుక మనం ఇక్కడ కూర్చున్నాం. దేవుడు స్థలం ఇవ్వకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళమే, అన్యుల్లాగా ఉండేవాళ్ళమే. దేవుడు ఇండియా దేశమును, భారతదేశమును ప్రేమించాడు. ఇండియా దేశపు రక్షణ కోసము తన శిష్యుడైన తోమాని ఈ దేశమునకు పంపించాడు. కనుక గత కొన్ని ఈ దేశమునకు స్వాతంత్రం వచ్చి, లేకపోతే ఈ దేశము పుట్టి చాలా సంవత్సరం అయిపోయినప్పటికీ క్రైస్తవుల కంటే ఒక గుర్తింపు లేని దేశముగా ఈ దేశం ఎన్ని సంవత్సరములు జీవిస్తున్న తరుణంలో 2021వ సంవత్సరము, ఏ సంవత్సరము అంటే నేటికి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం జూలై 3వ తారీఖున
క్రైస్తవులకు ఒక దినము చాటించాలని దేశం యొక్క పెద్దలు నిర్ణయించి నేటి దినమును ఏం చేశారంటే భారత క్రైస్తవ దినోత్సవముగా దీన్ని ప్రకటించారు. ఎందుకు జూలై 3 అంటే ఈ దినమందు క్రీస్తు మరణించిన 72వ సంవత్సరంలో యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకము 72వ సంవత్సరంలో శిష్యుడైన తోమా మన దేశం వచ్చి శిష్యుడైన తోమా మన దేశం వచ్చి మన దేశంలో ఆయన సేవ చేసి 72వ సంవత్సరములో ఆయన జూలై నెల 3వ దినమందు మరణించిన దినము. ఈ దినము శిష్యుడైన తోమా మన భారతదేశంలోని చెన్నై మహానగరంలో ఆయన మరణించిన దినమును ఈ భారతదేశము క్రైస్తవ దినముగా దానిని ప్రకటించడం జరిగింది. కనుక బైబిల్ చెప్తా ఉంది, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. కనుక యేసుప్రభు చనిపోవడమే కాదు కానీ ఆయన శిష్యులు అనేక మంది ఆయన తర్వాత హతసాక్షులైపోయారు. హతసాక్షులైపోయిన వారందరి చరిత్ర కన్నా మనకి తోమా గారు ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే చాలామందికి చరిత్ర తెలియక బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి సువార్తను తీసుకొచ్చారు అనుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఏమీ సువార్త తీసుకురాలేదు. తోమా ఇంకా కొంతమంది చాలామంది దేశంలోనికి సువార్త తేడానికి హతసాక్షులుగా మిషనరీలుగా అయ్యారు. తోమా గారు ఈ దేశమునకు రావాల్సి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ తోమా ఈ దేశం వస్తే ఆయన చంపేస్తారని తెలుసు. ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు కనుక ఈ దేశము రావడానికి ఆయన ముందడుగు వేసి ఈ దేశం రావడం జరిగింది. ఆయన మెడ్రాస్ ప్రాంతంలో కొండ మీద సాయంకాలము ఏకాంత ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ ప్రాంతపు వారు కొంతమంది ఆయన సువార్తకు భయపడి, ఈయన మా ప్రజలందరినీ దేవుని తోటి తిప్పుతున్నాడు, ఈయన ఏదో చేస్తున్నాడు, ఆయన ఒంటరిగా కొండలో ఉంటే ఈయన మంత్ర ప్రయోగం చేస్తున్నాడని, దాని ద్వారాగే మనుష్యులు ఆయన తోటి ఆకర్షించబడుతున్నారని భ్రమపడి ఒక ఈటెను బళ్ళెమును తీసుకుని ఆయన ప్రక్కలో పొడిచి చంపివేశారు. కనుక ఇప్పటికీ మనము మెడ్రాస్ వెళ్తే ఆయన సమాధి చూడవచ్చు. ఆయన ఎముకల్లో కొన్ని కేథోలిక్ సంఘం వారు, ఆర్సిఎం సంఘం వారు భద్రపరిచారు. కనుక ఇటీవల మనలో కొంతమంది వెళ్ళాము, చూసాము, ఇంతకుముందు కూడా చూసాము. కనుక దైవజనులు, దేవుని సేవకుల యొక్క సమాధి దర్శించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే అనేక మంది మనము దానికి పూజించడానికి, ఒక మానవుని యొక్క దేహమును పూజించడానికి ప్రాముఖ్యత ఇవ్వము. కానీ దేవుని సేవకులు, దైవజనులు హతసాక్షులైపోయారు. ఈ తోమా ఎలాంటి వాడు కదా? ముందు ఈ ఇండియా దేశం కోసం చూద్దాం. ఎస్తేరు రాసిన గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనము. పాత నిబంధన భాగంలో 414వ పేజీ. అహష్వేరోషు దినములో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు 127 దేశములను
ఎవరు వేలారంట? అహష్వరోష్ వెళ్ళాడు. దానికి రాణిగా ఉంది ఎస్తేరు. కనుక మన దేశమును కూడా ఎస్తేరు మహారాణి పరిపాలన చేసింది. అదే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు మొర్దెకైకి ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించిన 127 సంస్థానములున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడెను. కనుక మన దేశము యొక్క పేరును బైబిల్ కూడా 2 పర్యాయములు ప్రస్తావించినట్లు, సంబోధించినట్లు, లిఖించినట్లు మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎస్తేరు కూడా ఈ దేశములన్నిటికీ పరిపాలకురాలుగా అంటే రాణిగా వ్యవహరించినట్లుగా చూస్తూ ఉన్నాము. హిందూ దేశం మొదలుకొని ఏ దేశం అంట? కూష్ అనక ఇథోపియా దేశము నేటి దినమందు. ఈ ఇథోపియా దేశము యొక్క స్త్రీని మోషే వివాహము చేసుకున్నాడు. కనుక ఇవన్నీ చరిత్రలోని మనము ఏదో చదువుకి వెళ్ళిపోతాం, కానీ దీని అంతరార్థము మనం చాలాసార్లు గ్రహించలేము. కనుక మొదటగా మన ఇండియా దేశము కోసము బైబిల్ చూస్తూ ఉన్నాము. క్రైస్తవుల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. క్రైస్తత్వం గురించి బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తత్వం గురించి బైబిల్లో 3 సార్లు మాత్రమే రాయబడింది. ఎన్నిసార్లు? 3 సార్లు. అపోస్తలులు రాసిన కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. అపోస్తలు 11:26. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదటగా అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎన్ని సంవత్సరాలు బోధించారంట? 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అంతవరకు క్రైస్తత్వము లేదు. అంటే క్రైస్తవులు అని ఎవరు పిలువబడలేదు అంతవరకు. మరి పాత నిబంధన అంటే యోధా మతము. పాత నిబంధన అంటే ఏ మతము? యోధా మతము. వారు యెహోవా దేవుని ఆరాధిస్తారు, క్రీస్తుని యేసు ప్రభుని వారి ఆరాధించరు. యేసు ప్రభు వారికి తెలియదు యేసు ప్రభు వస్తాడు, మెస్సియా, యేసయ్య, క్రీస్తు, అభిషక్తుడు, ఇమానుయేలు వస్తాడు అని వాళ్ళ ప్రవచన గ్రంథములో రాసి వెళ్ళిపోయారు ప్రవక్తలు. కానీ ఆయన రాక వరకు వాళ్ళు లేరు. కానీ ఒక్కడ మాత్రము యేసు ప్రభు రాక కోసం కనిపెట్టారు. ఎవరండి? నోవా గారు. నోవా గారు యేసు ప్రభు రాక కోసం కనిపెట్టింది ఎవరు? చెప్పగలరు ఎవరైనా? లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము. బైబిల్ మీరు సరిగా చదవట్లేదు. లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము మనం చూసినట్లయితే అది యేసు ప్రభు యొక్క జన్మము గురించి అక్కడ బాగా తేటగా వైద్యుడు, డాక్టర్ గారు బాగా రాశారు. అయితే ఆయన రాస్తూ ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో మనము 20 చూద్దాం. 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడైయుండి
ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ఈ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. నీ రక్షణ నేను కనులారా చూచితిని. తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమోయాను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. సరిపోతుంది. ఈయన యేసుప్రభువు వారు పుట్టి వరకు ఆయన చూసి వరకు ఏంటవడంట, చనిపోడు. అంటే యేసుప్రభు రాక కొరకు కనిపెట్టుచున్నవాడు. ఆదరణ కొరకు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్నవాడు సిమియోను. సరే, మనం ఈ లోపలికి మనం వెళ్ళటం లేదు, కానీ క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? మనందరం అనుకుంటాము క్రైస్తత్వం అంటే ఏంటి? క్రైస్తత్వం అంటే మతములో దిగేరా, తీసుకున్నారా అంటాము. దిగడానికి ఇదేమి గొయ్యి కాదు, నెయ్యి కాదు కదా. క్రైస్తత్వం అంటే ఒక మార్గము. శిష్యులు ఎంతకాలానికి క్రైస్తవులు అయ్యారంట? 1 సంవత్సరము పాటు అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత మొట్టమొదట అంతియోకులో వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు. మొట్టమొదటిగా శిష్యులు అంతియోకులో అందరూ కలిసి వాక్యం బోధించారు. అంటే క్రైస్తత్వం అంటే ఏకత్వము. క్రైస్తత్వం అంటే ఏంటి? ఏకత్వము. ఎవరికి వాళ్ళే వేరుగా ఉంటే క్రైస్తత్వం కాదు. శిష్యులు మనకి నేర్పుతున్న శిష్యులు అంతవరకు ఎందుకు క్రైస్తవులుగా అనబడలేదంటే, శిష్యులు అంతవరకు ఎందుకు క్రైస్తవులుగా పిలువబడలేదు అంటే, వారిలో ఏకత్వము లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గములో ఉన్నారు. తోమా అంటే ఎవరు? ఇస్కరియోతు యూదా ముందుగానే తప్పిపోయాడు. ప్రభు మేడగదిలోనికి వచ్చి, యేసుప్రభు వారు మేడగదిలోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? శిష్యులందరికీ అధికారం ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ వరములు ఇచ్చాడు, ఫలములు కాదు. ఏంటి? వరములు ఇచ్చాడు. మీరు సకల దేశాలకు వెళ్ళండి, మీరు నూనె వేసి చెయ్యి వేసి ప్రార్థన చేస్తే దయ్యములు పోతాయి, రోగములు స్వస్థపడతాయి, కుంటివారు గుడ్డివారు ఊచకాల చేతులు గలవారు స్వస్థపరచబడతారు. మీరు మీతో మక్కువైండు, పరిశుద్ధాత్మను మీకు నేను పంపుతాను అని దేవుడు చెప్పి వెళ్ళిపోతే, ఆ టైంలో తోమా లేడు. అక్కడ ఎవరు లేరు? తోమా లేడు. అందరూ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేశాడు అని గంతులేస్తూ ఉంటే తోమా వచ్చి, ఏంట్రా మీరు అందరూ గంతులేస్తున్నారంటే, దేవుడు మాకు వరాలు ఇచ్చేసాడా? హే పిచ్చోళ్ళు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు మీ అందరికీ ముందు వచ్చాను స్కూల్కి, చాక్లెట్ ఇచ్చేస్తారు అనుకోండి. చాక్లెట్ ఇచ్చేసేసి టీచర్ వెళ్ళిపోతే అందరూ ఏం చేస్తారు? గంతులేస్తారు. ఎవరికైనా లేదనుకోండి, ఆ చాక్లెట్ చూపించి ఏం చేస్తారు? మాకు చాక్లెట్ ఇచ్చాడు, నువ్వు లేట్ అయిపోయి నువ్వు రాలేదు కనుక అని మనం సంతోషపడతాం, వాళ్ళని చూసి ఎక్కిరిస్తాం. అలాగా తోమాను చూసి శిష్యులందరూ ఎక్కిరిస్తూ ఉంటే తోమా దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. నేను నమ్మనురా, మీరు ఎవరిని చూసారో
ఎవడు మాడతాడు చాక్లెట్ ఇస్తే మీరు తీసేసుకుని టైపు, నేను ఆ టైప్ కాదన్నాడు. ఎవరు? తోమా. మీరు ఎవరో వచ్చి పరిశుద్ధాత్మ ఇచ్చే నేనే ప్రభునంటే మీరు నమ్మేశారు అని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ దేవుడు మళ్ళీ తోమా కోసం మరొకసారి వచ్చాడు. వచ్చిన తర్వాత సాక్షాత్తు దేవుడే ప్రభువైన యేసుక్రీస్తే వారి మధ్యకి వచ్చి నిలబడితే తోమా అన్నాడు, నేను నిన్ను నమ్మను అన్నాడు. మరి ఎలాగ నమ్ముతావంటే నీ గాయములో నేను వేలు పెట్టి చూడాలి. నేను అప్పుడు గాయములు నేను పక్కటెముకలో పొడిచినప్పుడు నేను చూశాను, తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు నేను సిలువలో నిన్ను దూరం నుండి చూశాను, చేతుల్లో నీకు మేకులు కొట్టినప్పుడు నేను చూశాను, కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు చూశాను. కనుక ఇప్పుడు నీ గాయములో వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నేను నిన్ను నమ్మను. ప్రభు ఏం చేయాలి? ప్రభు మరొకసారి దిగంబర అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన గాయములు చూపించాలంటే ప్రకటెముకలో వేలు పెట్టి చూడాలంటే ఆయన వస్త్రము తీసేయాలా వద్దా? తీసివేయాలి. కనుక అనుమానం వలన, తోమాకుండిన అనుమానపు ఆత్మ వలన యేసు ప్రభుని మరొకసారి ఆయన దిగంబర చేశాడు. చేస్తే ప్రభు తన వస్త్రం పైకెత్తి చూపిస్తే ప్రకటెముకలో ఎన్నో అధ్యాయము? యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27 యోహాను 20వ అధ్యాయం 27 తెరవండి. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. నీవు నన్ను చూచి నమ్మితివి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎక్కడెక్కడ చూశారంట? చేతిలోని, ప్రక్కలోని. అంటే చేతులు ఎవడైనా చేసుకోవచ్చు అనుకున్నాడేమో. కనుక దేవుడు తాను తిరిగి లేచాడని సాక్షాత్తు యోహాను ఎవరికి? తోమాకు ప్రత్యక్షమయ్యాడు. మిగతా 10 మంది శిష్యులు చూడకుండానే నమ్మేశారు. కనుక చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చాలామంది ఈ దినములో దేవుడు నాకు స్వస్థపరిస్తే దేవుడు ఉన్నాడని నమ్ముతాను. ఇలాంటి మనుష్యుడు ఒకడు ఉన్నాడు పాత నిబంధనలు. ఎవరు? గిద్యోను ఉన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడు. గానుగు చాటుని ఏం చేస్తాడంటే గోధుమలు దొలగొట్టుకుంటా ఉన్నాడు. ప్రభు అన్నాడు, గిద్యోను దేవదూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా లేచి ఇశ్రాయేలు విమోచించంటే నువ్వు మాతో ఉన్నావని మాకు ప్రూఫ్ ఏంటి? అయితే ఇక్కడ గొర్రెబొచ్చు, గొర్రెతోలు ఇక్కడ నేను పెడతాను, ఈ రాత్రి నేను పడుకుంటాను, చుట్టూ తడవాలి, గొర్రెబొచ్చు మాత్రము తడవకూడదు. సరే ఉదయం లేచి చూశాడు, చుట్టూ తడిసిపోయింది, గొర్రెబొచ్చులో ఎక్కడ తడి కనిపించలేదు. ఇది కాదులే తేడాగా ఉంది అనుకున్నాడు. మళ్ళీ దేవదూత వచ్చి నువ్వు చెప్పినట్టు జరిగింది కదా వెళ్ళంటే, లేదు మరొకసారి నేను చూడాలి, చుట్టూ తడిసిపోవాలి, చుట్టూ పొడిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రము తడవకూడదు. రాత్రి అలాగే జరిగింది. ఆ 2 ఉదాహరణలు, ఆ 2 పర్యాయములు అది జరిగిన తర్వాత, నేను తప్పు చెప్తున్నానా? ఆ 2 పర్యాయములు జరిగిన తర్వాత గిలాదు వాడైన ఎఫ్తా కాదు, ఎవరు? గిద్యోను యుద్ధానికి బయలుదేరాడు. అంటే భక్తులు ఒక కార్యం చేస్తున్నప్పుడు ప్రభు వాళ్ళతో ఉన్నారో లేదో తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ ప్రభునే శంకించకూడదు. దేవా నువ్వు నన్ను సేవ చేయమంటున్నావా కదా, దేవా నువ్వు నన్ను సేవ చేయమంటున్నావా,
దేవుని యొక్క సేవ కొన్నిసార్లు మన సొంత దేశంతో చేయాలనుకుంటాం, మన సొంత తలంపులతో చేయాలనుకుంటాం. నేను అనుకోవచ్చు, నాకు మంచి నేను బాగా మాట్లాడుతున్నాను కదా, పాట పాడుతున్నాను కదా, వాక్యం ఒక 30 గంట చెప్పగలను కదా, సేవ చేయాలనుకుంటే అది కరెక్టా? కరెక్ట్ కాదు. దేవుడు తన సేవకి పిలిచాడా లేదా? గిలాదు ఎవరు గిద్యోనును దేవుడు పిలిచాడా లేదో పరీక్షించాడు, మంచిదే. కానీ తోమాకి దేవుడు ఆయన బ్రతికి ఉండగానే, యేసుప్రభు వారు బ్రతికి ఉండగానే, యేసుప్రభు వారు జీవిస్తున్న సంవత్సరముల్లోనే ప్రభు చెప్పాడు, నేను మళ్ళా తిరిగి లేస్తాను. శిష్యులందరికీ పెద్ద నమ్మకమేమీ లేదు. శిష్యులందరూ కూడా ఒక భయంకరమైన వాతావరణంలో ఉండి ప్రభు చెప్పిన మాటలు ఎవరు సరిగా నమ్మలేదు. కానీ కొంతమంది స్త్రీలు బాగా నమ్మి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయవలనని పెందల కడే సమాధుల యొద్దకు వెళ్ళారు. అంటే ప్రభు లేస్తాడు, అక్కడ ఉంటాడు అనుకున్నారు. కానీ ప్రభు వారికి కనిపించాడు. అమ్మా, నేను ఇక్కడ ఉన్నాను, సమాధిలో నా స్థానము, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. ఇదంతా మనం పరిశీలించినట్లయితే తోమా యొక్క మరణ దినము ఈ దినము తోమా యొక్క మరణ దినము. దేవుని నమ్మనటువంటి వాడు దేవుని దిగంబరిగా చేసి, ఎందుకంటే మనమైతే షర్ట్ చూపించేయచ్చు సగం తీసి, కానీ యూదులు వేసుకునే వస్త్రంలో షర్టు ప్యాంటు కాదు. ఏం వేసుకుంటారు వాళ్ళు? నిలువుటంగి పైనుంచి మెడ దగ్గర నుంచి అరిపాదముల వరకు ఒకే వస్త్రం వేసుకుంటారు. అంటే కింద నుంచి పైకి మొత్తము లేపితేనే కానీ ప్రక్కటెముకలోని ఎవడో చెయ్య పెట్టలేడు. అలాంటి వాడు, అలాంటి దేవుని యందు విశ్వాసం లేనటువంటి వాడు, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి లేస్తాడని ఆయన పునరుద్ధానము నమ్మనటువంటి వాడు, మన దేశమునకు ఏ ఒక్క శిష్యుడు రాకపోయినా ఆయన రావడానికి తెగవు చేశాడు. ఎందుకంటే ఈ దేశంలో క్రైస్తత్వము లేదు, ఈ దేశంలో క్రీస్తు నమ్మిన వారు లేరు, ఈ దేశము అంధకారముతో మగ్గిపోతూ ఉంది, ఈ దేశము అన్యాక్రాంతముతో నిండిపోయింది కదా. ఇటీవల కొన్ని ఆచారముల కోసం మాట్లాడుతూ ఉంటే, ఆచారములు చేయకపోతే ఎలాగండి, ఇవి పెద్దలు నిర్ణయించారు కదా అని చాలామంది అనేక రకములుగా మాట్లాడతారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఆచారం చేయొద్దని అంటలేదో చేయండి, కానీ మన భారతదేశంలో పూర్వం ఒక మంచి ఆచారం ఉండేది. ఏంటి తెలుసా మీకు? భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలో, ఆ మంటలోని ఈమెను కూడా కట్టి ఏం చేస్తారు? కాల్చేస్తారు. లేకపోతే ఆ మండుతున్నప్పుడు ఈమెను దాంట్లోనికి తోసేస్తారు. అది ఆచారం. అది చేయండి, అప్పుడు ఇది చేయండి అన్న కదా. ఆచారములు చేయాలనుకున్నప్పుడు ముందే ఆచారం చేయండి. నీ భర్త చనిపోయాడు కనుక భారతదేశం యొక్క సాంప్రదాయ ప్రకారము ప్రధానమైన ఆచారం ఏమిటంటే, విధవరాలు బ్రతకడానికి భారతదేశ సమాజము హిందూ సాంప్రదాయ ప్రకారం ఒప్పుకోదు. అది ఈ దేశమునకు విలియం కేరీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సతీతో పాటు, అంటే భర్తతో పాటు భార్య చనిపోవాలి అన్న సాంప్రదాయానికి అంతం చేశాడు. ఇప్పుడు మిగతా సాంప్రదాయాలు కూడా క్రైస్తత్వం ఒప్పుకోవట్లేదు కనుక దానికి చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ మిగతా సాంప్రదాయాలు చేయాలనుకున్న ఏం చేయాలి? వెళ్ళి దూకేయండి భర్త చనిపోగానే. అది మాత్రం చెయ్యం. కానీ ఎదురు చొంబు కావాలి కదా, ఎదురు పుల్లల మోపు రాకూడదు, విధవరాలు ఎదురు రాకూడదు, పిల్ల ఎదురు రాకూడదు, ఇవన్నీ మాత్రము చేస్తాం కదా. కనుక సాంప్రదాయాలకి బైబిల్ ఏమీ అడ్డు కాదు, కానీ ఆచారములను బైబిల్ ఎన్నడూ కూడా దానిని ప్రోత్సహించదు, వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇక్కడ బైబిల్లోని మనం తోమాను చూసినట్టయితే ఒక పిరికివాడు అని మనం అనడానికి వీల్లేదు. తోమా ఒక ధైర్యవంతుడు. ఎంత ధైర్యవంతుడు అంటే అతనుకున్న సందేహం అంతటిని
ప్రభు దిగంబర అయినా పర్లేదు, నాకు తెలియాలి. అనుమానముతో కూడిన వ్యక్తి త్వరగా ఎవరిని నమ్మడు. బైబిల్ అంటుంది, నీవు నీ సహోదరిని నమ్మకపోతే రహస్యమందుండు దేవుణ్ణి నువ్వు ఎలాగూ నమ్మగలవు. కనుక చూసి నమ్మాడు తోమా. అంత విశ్వాసము లేనివాడు, దేవునితో వెంబడించిన వాడుగా, శిష్యుడిగా, అపోస్తుడిగా పేరు పొందినవాడు, మన దేశం వచ్చిన తర్వాత ఎలాగ తయారాడంటే అనేక మందిని క్రైస్తత్వంలోనికి నడిపించాడు. అతడు క్రైస్తవుడు అవడమే కాదు, ఒక నిర్ధారణతోటి ఎవరికి చెప్పవలసి వచ్చినా, వాక్యము చెప్పవలసి వచ్చినా, దేవుని సందేశం ఇవ్వాల్సి వచ్చినా, నేను చూసానయ్యా, మీకు లేక చూడకుండా నేను వాక్యం బోధించట్లేదు, స్వయంగా ఆయన లేచాడు అనడానికి, నేను గదిలో ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు సాక్షాత్ ఆయన వస్త్రము పైకెత్తి ఆయన ప్రక్కటేముగా నేను వేలు పెట్టి చూసిన వాడిని, దానికి సాక్షి నేనే. ఎవరో చెప్తే నేను నమ్మలేదు, మిగతా 10 మంది శిష్యులు చెప్పినా నేను నమ్మలేదు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే దిగి వచ్చి నేనే ఆయనని చెప్పినా నమ్మలేదు. ఆయన గాయములో నేను వేలు పెట్టాను అని చెప్పి అనేక మందిని ఆయన మార్చడం మొదలుపెట్టాడు. ఎంతవరకు మార్చాడంటే ఆయన చనిపోయేంత వరకు. ఎంతవరకు అంటే ఆయన ప్రతిదినము ఏకాంతముగా ప్రార్థన చేసి, ప్రభు నేర్పిన ప్రార్థన ఆయన నేర్చుకుని కొండల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసి, నేటికి కొన్ని సంవత్సరముల వరకు, ఇప్పుడు ఇటీవల వెళ్ళినప్పుడు అది నాకు కనబడలేదు, కొన్ని సంవత్సరముల వరకు తోమా యొక్క రక్తము ఎక్కడైతే చిందించబడిందో అది ఎండిపోలేదంట. అది అలాగ పచ్చిగానే ఉండిపోయిందంట. రక్తము మామూలుగా రక్తము చిందించిన తర్వాత 2-3 గంటలకి అది సాధారణంగా రంగు మారిపోయి నల్లగా అయిపోయి గడ్డగట్టి ఎండిపోతుంది. కానీ తోమా యొక్క రక్తము ఏం చేస్తూ ఉందంట, అలా పచ్చిగానే ఉండిపోయింది చాలా సంవత్సరం. అంటే తోమాకి ఇంకా భారతదేశం మీద ప్రేమ చనిపోలేదు. ఎందుకంటే ఇండియా దేశంలోని అనేకమైన నశించిపోతున్న ఆత్మ నుండిపోయి, బైబిల్లో ఒక వ్యక్తి యొక్క రక్తము కూడా అలాగ ఉండిపోయింది. ఎవరు? హేబేలు యొక్క రక్తము. ఎందుకంటే హేబేలు చనిపోయి పరలోకం వెళ్ళిపోయినప్పటికీ, హేబేలు మరణమైపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పటికీ, హేబేలు ఆత్మవశుడై దేవునితో నివసించవలసి వచ్చినప్పటికీ, నశించిపోతున్న తన అన్న కోసము రక్తము నోరు తెరిచి మాట్లాడింది. ప్రేమ అంటే అది. ఒక మనిషి చంపేస్తున్న వ్యక్తి కోసం ఎవరైనా ప్రార్థన చేయగలమా? నేను చచ్చే, నన్ను చంపితే నేను దైమయాన్ని పట్టుకొని తింటాను, ఇది కదా మనం మాట్లాడతాం. నన్ను చంపని, నేను చచ్చిపోయినా నేను వదలరా అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇది మనకుండే పగ ప్రతీకారము. తోమాల అలాంటి పగ లేదు. ఆ సెయింట్ థామస్ మౌంట్, ఆ తోమా యొక్క ఎత్తైన ఆ కొండ మీదకు వెళ్తే ఆ ప్రాంతం అంతా ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో మనం గమనించినట్లయితే, ఈ అంత ఎత్తు మామూలుగా ఇప్పుడు కారు మీద వెళ్ళి కొంత దూరం వెళ్ళడానికి కొంచెం మాకు కాళ్ళు నొప్పి వచ్చేసాయి కదా. కానీ ఆ రోజుల్లోనే ఆ తుప్పలు అవన్నీ ఉన్నప్పుడు తోమా ఎలా ఎక్కేడి కొండ ఎంత ఎత్తైన ప్రదేశంలోకి. దాదాపుగా 90% వరకు కారు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కారు అలవ్ లేదు, ఇక్కడ పెట్టేసి మీరు నడిచి వెళ్ళాలన్నారు. ఆ కొన్ని అడుగులు నడవడానికి కొంత ఇబ్బంది పడిపోయాం మేము. కానీ తోమా భక్తుడు, దైవజనుడిగా ఉండి, శిష్యుడిగా ఉండి, ఆ దినముల్లోని ఆ ప్రాంతంలో పాములు, జెర్రులు, విషసర్పములు, అడవి మనుషుల మధ్యన ఉండి అక్కడ సేవ చేసి ప్రార్థన చేసి ఈ దేశం వచ్చి ఈ దేశ ప్రజల కోసమే ఆయన మరణమైపోయాడు. ఎలాంటి వాడు? ఒకప్పుడు దేవుని నమ్మనటువంటి వాడు, ఒకప్పుడు దేవుని యొక్క గాయములో వేలు పెట్టి చూసిన వాడు. ఎంత పరిపూర్ణ అయిపోయాడంటే నేటి దినములో ఇండియా దేశంలోని క్రైస్తత్వమునకు ఆయన మరణించిన దినము భారతదేశ క్రైస్తవ దినముగా జరుపుకుంటుందంటే అది తోమా చేసిన ప్రార్థన, ఆయన చనిపోయిన ఆయన త్యాగ ఫలమే. మనం అనుకుంటాము
అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి కాదు. భక్తులు నీ కోసం ఎప్పుడో చనిపోయారు. నీ దేశము కోసము, నీ ప్రాంతము కోసము, నీ యొక్క జాతి కోసము, నీ వర్గము కోసము, నీ యొక్క స్వజనము కోసము వాళ్ళ దేశాలు విడిచిపెట్టి, వాళ్ళ ప్రాంతాలు విడిచిపెట్టి, వాళ్ళ సుఖభోగులు విడిచిపెట్టి మన కోసం ఈ దేశం వచ్చి చనిపోయారు. మన త్యాగం ఏమీ లేదు. సముద్రంలోకి నీటి బొట్టి వేస్తే ఎంత అంత ఉంటుంది మన త్యాగం. సముద్రంలోకి నీటి బొట్టేసి మళ్ళీ నెతుకుతామంటే కనబడుతుందా? కనిపించదు. అది చేసి నీవు లేకపోతే నేను మనం ఎంతో చేసామనుకుంటున్నాం. కానీ తోమా యేసు ప్రభు చనిపోయిన 72 సంవత్సరములకు మన దేశం వచ్చి తన ప్రాణమును చిందించి ఈ దేశంలోని మన యొక్క ప్రాంతంలోని మెడ్రాస్ ప్రాంతంలో అనుకోవచ్చు, మనకి సమీపంగా ఉన్న ప్రాంతంలో అనుకోవచ్చు, ఆయన అనేక మంది నమ్మేవారు కాదంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒకప్పుడు ఆయన సముద్ర తీరాన్ని తీసుకెళ్ళి, తోమా యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు బాప్తీసం ఇస్తానంటే, మేము బాప్తీసం తీసుకుంటే కానీ ఒక సూచక్రియ చేయాలి. ఏం చేయాలి? నువ్వెక్కడ నీళ్ళు తీస్తున్నావో ఆ నీళ్ళు ఎన్ని తీస్తున్నావో అక్కడ అంత గొయ్య పడాలి. పడుతుందా? సముద్రంలో వింతగా ఉంటుంది కదా. సముద్రం ఎప్పుడు చంచలంగా ఉంటుంది, ఎప్పుడు నిర్మానుష్యంగా నిమ్మళముగా ప్రశాంత వాతావరణంలో సముద్రము ఉండదు. కనుక తోమా ఏం చేశారంటే బాప్తీసం తీసుకోవడం అందరూ నిలబెట్టి ఒక ప్రక్కన ఆయన 2 గుప్పిళ్ళతోటి దోశలతో నీళ్ళు తీసినప్పుడు అక్కడ ఏమైందంట, అలా గొయ్య ఏర్పడి చూసిన వారు అనేక మంది ప్రభువునందు విశ్వసించి బాప్తిస్మము పొందారు. ఆ రీతిగా ఆత్మ వరములను పొందుకున్నవాడు తోమా. ఆ రీతిగా మన దేశం కోసం త్యాగం చేసిన వాడు తోమా. ఆ రీతిగా క్రైస్తత్వం దేశంలోకి తీసుకొచ్చిన వాడు తోమా. మొదటగా అంతియోకులోని శిష్యులు క్రైస్తవులు అనబడినారంట. అపోస్తలులు రాసిన కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. 26-28. అపోస్తలులు 26:8. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అగ్రిప్పని పౌలు అంతకుముందు ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు అతడు యూదుడు. క్రైస్తవుడిగా అయిన తర్వాత పౌలు అయ్యాడు. ఎవరు చెప్పండి? సౌలు యూదుడిగా ఉన్నప్పుడు పౌలు, యూదుడిగా ఉన్నప్పుడు సౌలు, క్రైస్తవుడిగా ఉన్నప్పుడు పౌలుగా మారాడు. ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే అగ్రిప్ప అనే రాజుని ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుడిగా చేసేస్తున్నాడు. ఒక రాజుని క్రైస్తవుడిగా చేయడానికి పూనుకున్నవాడు ఎవరు? పౌలు. మనం ఆ అధికారులకి ఎక్కడ చెప్తామండి? మనం అధికారులకు మనం చెప్తే మాట వింటారా? అధికారులు మా మాట ఎక్కడ వింటారండి? ఏదో వెళ్ళామా, రండి ఇవాళ భోజనం పెడతామంటే ఏదో వస్తారు, కానీ అధికారులు మార్చడం మా వల్ల కాదు. కానీ బైబిల్లో అనేక మంది అధికారులకు సువార్త చెప్పారు. పౌలు అగ్రిప్ప రాజుకు సువార్త చెప్పాడు. ఇంకెవరు? దానియేలు రాజుకు సువార్త చేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సువార్త చేశారు. మొర్దెకై రాజుగారికి సువార్త చేశాడు. రాణి అయిన ఎస్తేరు దేశంలో రాజుగారి చట్టాన్ని మార్చడానికి ఉపవాసముని ప్రార్థన చేసింది. యోనా సువార్త చేసినప్పుడు రాజుగారు కూడా వచ్చి బూడిదలో కూర్చున్నాడు. సాక్షాత్తు అహరోను, మోషే కూడా ఎవరికి? ఫరోకి సువార్త చేశారు. వీళ్ళ యొక్క ఫోకస్ అంతా రాజ్యాల మీదే. వీళ్ళ యొక్క ఫోకస్, వీళ్ళ యొక్క కేంద్రీకరణ, వీళ్ళ దృష్టి అంతా కూడా రాజ్యముల మీదే. ఎందుకంటే రాజు మారితే అందరూ మారుతారు. మనదే ఉంటుంది. అయ్యా వీడి పేదోడండి, ఇక్కడ సువార్త చేద్దాము. వీడి కొంచెము ఇబ్బందిలో ఉన్నాడు కనుక ఏదో కొంచెము మంచి మాటలు చెప్తే సువార్త పొందుతాడు. మంచిదే. పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, మంచిదే. కానీ ఒక అధికారములో ఉన్నవాడిని దేవుని తట్టు మనం తిప్పగలమా? అగ్రిప్పరాజు అదిరిపోతున్నాడు. ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేయాలనుకుంటున్నావు? మూడవసారి క్రైస్తవుడు అనే పేరు ఎక్కడ చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనము.
మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనము. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలంట? మహింపరచాలి. క్రైస్తవుడైనందుకు ఎవరు బాధపడితే సిగ్గుపడకూడదు. బాధ అనుభవించవలసిన ఎడలా. క్రైస్తవుడు అండి, మన బైబిల్ పట్టుకుని వెళ్ళామనుకోండి, ఏమంటారు? భక్తుడు రా అంటారు, లేదా హల్లెలూయా అంటారు, లేదా ఆమేన్ అంటారు, లేదా ప్రభు అంటారు, యేసు ప్రభు అంటారు. అలాగ అంటే బాధ అనుభవించవలసి వస్తే మీరు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. నీవు క్రైస్తవుడిగా గుర్తింపు పొందావు, అది సంతోషము కదా. లోకంలో మన ఏదైనా ఒక మంచి వాళ్ళు గుర్తిస్తే సంతోషపడతాం. మనం వెళ్తా ఉన్నాము, ఒక పెద్ద ఆయన చూడడానికి వెళ్ళాము, అంతమందిలో ఒక పెద్ద ఆయన మనల్ని పిలిచి మన పేరెట్టి పిలిస్తే మనం ఎలాగుంటుంది? చూసావా, నేను ఆయనకు తెలుసు అని కాళ్ళు ఎగరేస్తాం, భుజాలు ఎగరేస్తాం, సంతోషపడతాం. ఆ రీతిగా బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక క్రైస్తవుడిగా నీవు గుర్తింపు పొందితే, క్రైస్తవుడా అని ఎవరు సభాష్ అనరంట. క్రైస్తవుడు అన్నందుకు మనల్ని ఏం చేస్తారు? అవమానపరుస్తూ గుర్తిస్తారు, హేళన చేస్తూ గుర్తిస్తారు, సిగ్గుపరుస్తూ గుర్తిస్తారు. అవునా కా చెప్పండి? మనకి చూసా ఈడు ప్రభు బిడ్డరా అంటారు, అమ్మో ఈయన దేవుని బిడ్డ అంటారు, అనరు. మన పేరును బట్టి, నీ పేరు, నేను ఎక్కడికి వెళ్ళిన నా పేరుని బట్టి నేను క్రైస్తవుడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డేవిడ్ అనగానే అందరికీ ఈడు క్రైస్తవుడు అని తెలిసిపోతుంది. కనుక ఈయన క్రైస్తవుడు, వీడు దేవుని యొక్క బిడ్డ కనుక మీరు ఆదివారము ప్రార్థనకి వెళ్తారు. కొన్నిసార్లు మన పేరును బట్టి మనతోటి ఏదో ఒక విషయం మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. మేము అందరం మీరు పెడితే మేము తినేస్తామండి, మీరు ఏది పెడితే తినరంట అడుగుతారు ఇలాంటి ప్రశ్నలు. మీరు మీ పిలిస్తే మీ గుళ్ళోకి మేము వచ్చేస్తాం, మా గుళ్ళోకి మీరు రారంట. అంటే అవమానపరచడానికి, హేళన చేయడానికి మీ దేవుడి దగ్గర ఎన్ని మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే, ఇలాంటి కట్టడలు ఉంటాయంట, ఇవన్నీ మనకు చెప్పి మనం గుర్తిస్తారు. అయితే అలా గుర్తించినప్పుడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. ఎవరు క్రైస్తవులు అనబడినందుకు, క్రైస్తవులుగా పిలువబడినందుకు, క్రైస్తవులు అయినందుకు ఎవరు మహిమను చూశారు? ఎవరు ఇహ సంబంధమైన మహిమను చూడలేదు. శిష్యులు ఎవరు దేవుని మహిమను చూశారు, కానీ లోక మహిమ ఘనత ఎవరు వాళ్ళకి ఇవ్వలేదు. శిష్యుల్ని అందరూ అవమానపరిచారు, శిష్యుల్ని తీసుకెళ్ళి అక్కడ కోర్టులో నిలబెట్టారు, శిష్యుల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. వీళ్ళ పాటలు అంటారా, వీళ్ళ భక్తి అంట, ప్రార్థన అంట, బాప్తీసం అంట తీసుకెళ్లారు. బాప్తీసం ఇచ్చి యోహాను అనేక మందికి ఏం చేశాడు? బాప్తీసం ఇస్తే ఆఖరికి ఎలా చచ్చిపోయాడు? ఒక పళ్ళెములో తలకాయ పెట్టి ఒక డ్యాన్స్ కోసము గిఫ్ట్ ఇచ్చారు, అంతేనా? బాప్తీసం ఇచ్చి ఒక మరణము అంతం ఎలాగుందంటే, ఎవరో డ్యాన్స్ వేసిందంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడానికి ఈయన తలకాయ తీసుకెళ్లి పళ్ళెంలో పెట్టి గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చారు. అది ఆయన యొక్క మరణం యొక్క అంతము. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. దేవుని కోసం నిలబడిన ఎవరునూ ఈ లోక మహిమ పొందలేదు. దేవుని కోసం నిలబడిన ఎవరు కూడా ఈ లోక ఘనత పొందలేదు. దేవుని కోసం నిలబడిన ఎవరు కూడా ఈ లోకంలో సుఖమును అనుభవించలేదు. కానీ ఎక్కడంట దేవుడు మహింపరచబడ్డాడు. తోమాని రాళ్ళు రువి కొడతా ఉంటే ఏమన్నాడు? తోమా కాదు, ఎవరు? స్టెఫను ఏమన్నాడు? ఇదిగో ప్రభు నాకు కనబడుతున్నాడు, ఆయన యొక్క ద్వారము తెరవబడి ఉన్నది. తీసి చదవండి, ముగించేద్దాను. చదవండి, తీస్తారా?
22వ అధ్యాయము, అపోస్తలుల 22వ అధ్యాయము 22వ అధ్యాయమేనా? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 29వ వచనం చదువు. 7:59. అపోస్తలు 7:59 చదవండి. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని ప్రభువా ఎన్ని వచనం చదువుతున్నారు? 60 కాదు, 56వ వచనము. ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలుచుంటయు చూచుచున్నానని. అప్పుడు కూడా సువార్త ఆపలేదు. ఇప్పుడు కొడుతున్నప్పుడు, అరే నువ్వు యేసు ప్రభు మాట్లాడినందుకు వాళ్ళు కొడుతున్నారు. ఇప్పుడేమంటున్నాడు ఇతను? ఆయన పరిశుద్ధాత్మతో నేను అయితే స్టెఫన్ ఎలాగున్నాడంట? పరిశుద్ధాత్మతో నేను వాడు. 55వ వచనం. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండో చూశాడు. చూసి నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఏమంటున్నాడు చదవండి. ఆకాశము తెరుబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచుంటయు చూచుచున్నామని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద, అంటే స్టెఫను మాట వినడానికి వాళ్ళకి ఇష్టమైంది, ఇష్టమవలేదా? ఇష్టమవలేదు కనుక చెవులు మూసుకున్నారు. మనం ఎవరైనా పాట ఇష్టలేదు అనుకోండి, ఏం చేస్తాం? చెవులో ఇలా పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మనకి ఎలాగైనా కొంచెం వినపడుతుంది, కానీ ఎలా పెట్టమా? కానీ ఎంత ఎలాగ పెట్టినా కొంచెమైనా మనకి వినబడతా. నువ్వు వాక్కో నాకేం వినబట్టలేదు అంటాం, కానీ వినబడుతుంది అంతా కదా. కానీ వీళ్ళేం చేశారంట? కుడి పార్శ్వమందు కూర్చున్నాడని స్టెఫన్ అయితే చెప్పాడో, చెవులు మూసుకుని ఏకముగా స్టెఫన్ మీద పడి పట్నం వెలుపల అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదములు యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతను చావునకు అంగీకరించాడంట. ఏం చేశాడు స్టెఫను? చనిపోయే ముందు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా వారి మీద ఈ పాపము. చేయగలమా ప్రార్థన? ఆఖరిగా చనిపోయే ముందు రాళ్ళు రువి ప్రాణం పోతా ఉంటే, ప్రభువా నువ్వు వీళ్ళ సంగతి చూసుకో, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను కానీ అంటాం మనమైతే. నేనైతే అలాగంటాను. ప్రభువా వీళ్ళని ఎంత బాధ పెట్టారో దానికి డబల్ ఉండాలి ప్రభువా. కానీ స్టెఫన్ అంటున్నాడు, ఈ పాపము వారి మీద మోపకుమని గొప్ప శబ్దముతో పలికాడు. నీరసంగా ఉంటుంది ఆ టైంలో. ఆ రక్తం పోతా ఉంటే, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలేదే, నోటి మీద కొట్టినవాడు నోటి మీద కొడుతూ ఉంటే, బట్టలు చింపేసేవాడు బట్టలు చింపేస్తూ ఉంటే, గుద్దివాడు గుద్దుతూ ఉంటే నోట్లోంచి మాట వస్తుందా? గట్టిగా అంటే అందరికీ వినపడేటట్టు ప్రభు యొక్క ప్రేమను అతను ఏం చేశాడు? చాటాడు. చేయగలమా? నాకు చేయలేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి? నాకు సహాయం చేయలేదు కాబట్టి నేనేం? అక్క చెల్లెళ్ళు మధ్యన, అక్క తమ్ముడు మధ్యన కూడా ఎలాంటి గొడవలే ఉంటాయి. నాకు చేయలేదు కాబట్టి నేను చేయను. నేను రమ్మన్నప్పుడు రాలేదు కాబట్టి నేను వెళ్ళను. నేను నిన్న తెమ్మన్నప్పుడు తేలేదు కానీ ఈరోజు నేను కూడా తేను. ఏది ప్రేమ? ఏది
స్టెఫను హతసాక్షి అయిపోతూ అన్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా, ఈ పాపం వారి మీద మోపొద్దు. మన ప్రార్థన ఎలాగుంది? ఈ దేశమునకు క్రైస్తత్వం వచ్చిందంటే, ఈ దేశమునకు దేవుని ఆత్మ వచ్చిందంటే, ఈ దేశమునకు దేవుని యొక్క ప్రేమ వచ్చిందంటే, ఆ వచనం పాడుకుని ముగిందాము. 199వ వచనము, 199వ పాట 2వ వచనము. సిలువపై తన ప్రాణము నీచెను కలుషాత్మ కయ్యా, సిలువ పై తన ప్రాణము నీచెను కలుషాత్మలకై, తన హృదయములో తన ఇండియా దేశమునకు స్థలం తన హృదయములో తన హృదయ ఇండియా దేశమునకు స్థలమి ప్రభుని దర్శన ప్రభుని ముంది సేవా చేయము దేవుని. కనుక దేవుడు ఇండియా దేశమునకు స్థలం ఇచ్చాడు. కనుక నేటి దినమందు అనేకులు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. అంటే దేవుడు తన శిష్యుడైన తోమాను ఈ దేశమునకు పంపించి హతసాక్షి ద్వారాగా ఆయన త్యాగమునకు ప్రతిఫలంగా మనం నేటి దినమందు ఆయన మరణ దినమును భారతదేశం యొక్క క్రైస్తవ దినముగా ఆచరిస్తూ ఉన్నాం. ఇటు భాగ్యతను, ఇటు యోగ్యతను, ఇటు ధన్యతను అనుగ్రహించిన దేవుడికి మనం స్తుతి చెల్లించుచు ప్రార్థన చేద్దాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదముల కొందనముల తండ్రి, ఈ యొక్క దినము ఒక సంచలనాత్మకమైన దినము, ఒక మరణ దినము, జన్మదినము కంటే మేలని చెప్పినట్లుగా తోమా చనిపోయిన దినమును మేము క్రైస్తవులు, దేవ భారతదేశంలో నివసించిన ప్రతి క్రైస్తవుడు ఆ క్రైస్తవ దినోత్సవంగా చేసుకోవడానికి ఒక దేవ యోగ్యతను, ఒక బహుమతిగా ఆయన యొక్క మరణం మాకు ఉండినది కదా. మేము ఎంతమంది ఇలాగా ఉన్నామో మేము నేర్చుకునే భాగ్యం మాకు మీరు దయచేయండి దేవా. తోమా ఈ దేశము రాకపోతే ఇండియా దేశమునకు పరిస్థితి ఎలాగుండేదో మాకు తెలియదు దేవా. బ్రిటిష్ వారు మా దేశమునకు ఈ సువార్త తీసుకురాలేదు, కానీ నీ బిడ్డలు హతసాక్షులైపోయి ఈ సువార్తను తీసుకుని వచ్చిన్నారు. అనేక మంది మేము క్రైస్తవులుగా పిలువబడ్డానికి దేవా తండ్రి, వారి యొక్క త్యాగం యొక్క ప్రతిఫలమని గ్రహింపు మాకు మీరు దయచేయండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి దేవా. కూచి దేశము, ఇండియా దేశం మొదలుకొని కూచి దేశం వరకు 127 సంవత్సరంలో అహష్వేరోషు పరిపాలన చేశాడు. దాంట్లో ప్రార్థనా పరులైన ఎస్తేరు దేవా తండ్రి ఉన్నది కదా. ఆ రీతిగా నేను ఉండే కృప దయచేసి బలపరచుము. అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు, వారికి నీ సహాయం వెళ్ళనివ్వండి. నీ దయా నీ దాక్షిణ్య వారికి మీరు దయచేసి బలపరచుము. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము. నీ సన్నిధి చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. నన్ను యథార్థవంతుడిగా చేయండి ప్రభా. నన్ను దీనుడిగా, సాత్వికుడిగా చేయండి. ప్రార్థనాత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. ప్రార్థన శక్తి మీరు మాకు దయచేయండి దేవా. దేవా నా తండ్రి, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వాక్యం వింటా ఉన్నాము తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకు మీరు దయచేసి బలపరచము. ప్రార్థనాత్మ చేత మమ్మల్ని నింపండి. ప్రార్థన శక్తి మీరు మాకు దయచేయండి ప్రభా. దేవా తండ్రి, శ్రీనివాసరాజు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. దేవా హెవీ మెడిసిన్ వాడుతూ ఉన్నారు ప్రభా. నరాలు దేవా పట్టి వేస్తున్నాయి అని దేవా తండ్రి పంపు సంపూర్ణ స్వస్థత దేవుడిచ్చేలాగా ప్రార్థన దేవా తండ్రి. గుండె దడ తగ్గాలి దేవా, దేవుని బలంతో నింపబడాలి, ఆయుష్ ఇవ్వాలి, ఆహారం తీసుకోవాలని ప్రార్థన చేయమని చెప్తున్నారు. రత్నమ్మకి దేవా బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి. రత్నమ్మ గారు మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచుము దేవా తండ్రి. డేవిడ్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి. రేచల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. నీలని తను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారిని వాక్యం వింటా ఉన్నారు. నీ సహాయం మాకు దయచేయండి. బెంగళూరు నుంచి దేవా తండ్రి. దేవా మణి గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డకు ఆరోగ్యం ఇచ్చినావు, నీకు వందనం. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం
క్షేమము స్వస్థ దయచండి. గృహంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఈ నెల దేవ పుట్టిక దినము దేవా తండ్రి జరుపుకొని ఆశపడుతూ ఉన్నారు. ఆశగల ప్రాణమే తృప్తిపరిచి బలపరచము. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. దేవ తోమాని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరణ దినమందు ప్రపంచంలో ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవ దినోత్సవంగా జరుపుకోవడానికి నువ్వు ఇచ్చిన యోగ్యత, అర్హత, భాగ్యానికి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీ సహాయం మాకు దయచేయని ప్రభా. దేవా తండ్రి అలాగే దేవా తండ్రి బలపరచుము. దేవా యునేకేని అలాగే నాన్సీని కూడా జ్ఞాపకం చేసుకుని వారిద్దరిని కూడా మీరు బలపరచుము తండ్రి. వారు కూడా వందనములు చెప్తా ఉన్నారు. నీ సహాయం నీ కాపుదల వారికి దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని లైవ్ల వాక్యమైన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోనమని మా ప్రభుని రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడే నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.